హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన అల్లు అర్జున్ అండ్ సుకుమార్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ పుష్ప ది రూల్. పుష్ప 2 మూవీ December 5th చాలా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అండ్ డే 1 మూవీ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అయితే పుష్ప 2 మూవీ చాలామందికి నచ్చింది అండ్ కొంతమందికి నచ్చలేదు. మరి పుష్ప 2 రిలీజ్ అయ్యి 5 days అవుతుంది. మరి 5 daysలో మూవీలో నాకు పాజిటివ్ అనిపించింది అండ్ నెగిటివ్ అనిపించింది ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ పుష్ప 2ని 2 సార్లు చూసి మూవీ ఈ వీడియో చేస్తున్నా. అండ్ దయచేసి అర్థం చేసుకోండి, కొంతమంది అయితే పుష్ప 2ని మళ్ళీ చూసి వీడియో చేయంటున్నారు. అండ్ ఇది సెకండ్ టైం చూసి చెప్తున్న వీడియో, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. మరి ఫస్ట్ పుష్ప మూవీలో నాకు నచ్చిన గురించి మాట్లాడుకుందాం. పుష్ప మూవీలో నాకు బాగా నచ్చిందంటే ముందు అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది ఫ్రెండ్స్. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీలో తన యాక్టింగ్ కానీ తన లుక్స్ కానీ తను ఎదిగినట్టుగా మనకు చూపించారు. పార్ట్ 1లో కూలోడ్ నుంచి సిండికేట్ స్థాపించే స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత మనకి పుష్ప ది రూల్లో అల్లు అర్జున్ చూపించారు సుకుమార్ గారు. అండ్ సుకుమార్ గారు అల్లు అర్జున్ క్యారెక్టర్ రైటింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మూవీలో సాంగ్స్ ఫస్ట్ టైం విన్నప్పుడు అంతకేం అనిపించలేదు, కానీ సెకండ్ టైం థియేటర్లో చూసినప్పుడు పర్లేదు అనిపించింది సాంగ్స్. ఇక తర్వాత ఫైట్స్, ఇంట్రడక్షన్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. మన రాజమౌళి గారు చెప్పినట్టుగానే ఫైట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆ కొరియోగ్రాఫర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పీ గారు ఇచ్చి పడేశారు. ఇక నెక్స్ట్ జాతర ఫైట్, ముఖ్యంగా జాతర ఫైట్లో వచ్చే సాంగ్ కానివ్వండి, ఆ తర్వాత ఆ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఒక్కొక్క సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అల్లు అర్జున్ గారికి మళ్ళీ నేషనల్ అవార్డు ఇవ్వచ్చు అని చాలామంది అంటున్నారు. అండ్ యాక్టింగ్ మాత్రం బాగుంది. ఆ ఫైట్లు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఫైట్లు ప్రతి ఒక్కరికి నచ్చినాయి. అండ్ నాకు ఆ ఫైట్ మాత్రం చాలా నచ్చింది. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా, కానీ అంతకు లేదు. ఓకే, ఫైట్ మాత్రం బాగుంది. ఇక క్లైమాక్స్ ఫైట్, దీని గురించి ఒక ముక్కలో చెప్పాలంటే రప్ప అల్లు అర్జున్ అన్న రప్ప అని డైలాగ్ ఏ మాత్రం చెప్పారో కానీ వేరే లెవెల్. ఆ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు మూవీ మొత్తానికి హైలైట్ అంటే ఆ క్లైమాక్స్ ఫైట్. 2 కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు ఫైట్ చేస్తాడు. అండ్ ఫైట్ మాత్రం గూస్ బంప్స్. చాలామంది థియేటర్లో ఊగిపోతున్నారు పూనకాలు వచ్చి ఆ ఫైట్కి. ఆ రేంజ్లో ఫైట్ అయితే ఉంది. నాకైతే బాగా నచ్చింది ఆ ఫైట్. ఇక నెక్స్ట్ మన రష్మిక మందన, తను యాక్టింగ్ ఓకే అనిపించింది నాకు. అంటే కొన్ని సీన్స్ నెగిటివ్లో ఉంటాయి, తను తర్వాత మాట్లాడుకుందాం. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ సుకుమార్ గారి రైటింగ్. మూవీలో స్టోరీ అయితే లేదు ఫ్రెండ్స్. పుష్ప ది రైజ్ మూవీలో స్టోరీ మాత్రం చాలా ఉంటుంది, కానీ పుష్ప 2లో స్టోరీయే లేదు. ముఖ్యంగా బన్వర్ సింగ్ శెఖావత్ తననైతే పార్ట్ 2లో సరిగా చూపించలేదని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే పార్ట్ 1 క్లైమాక్స్లో మనకి బన్వర్ సింగ్ శెఖావత్ అండ్ పుష్ప వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఆ రేంజ్లో పెట్టి పార్ట్ 2 పై మంచి హైప్ క్రియేట్ చేశారు. అంటే పార్ట్ 2లో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటాయి అండ్ ఫేస్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుందని మనకి పార్ట్ 1లో మనకి కొంచెం గ్రిప్పింగ్గా చూపించారు వాళ్ళిద్దరిని. అండ్ పార్ట్ 2లో మాత్రం డిసప్పాయింట్ చేశారు. అసలు సెకండ్ హాఫ్లో తను దొంగలు పట్టుకున్నాక ఒక సీక్వెన్స్ వస్తుంది, వాళ్ళు మోగ సైకిల్ చేసుకుంటారు. అది మాత్రం చిరాకు దొబ్బింది. అర్ధాంతరంగా మన శెఖావత్ని మధ్యలోనే చంపేశారు. అండ్ క్లైమాక్స్లో మనకు చూపించారు, అది వేరే విషయం. కానీ ఇలా చూపిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. అసలు తన కోపం ఎక్కడికి వెళ్ళింది, తన పగ ఎక్కడికి వెళ్ళింది. అసలు పుష్ప చేత సారీ చెప్పించుకోవటం అనేది చాలా అంటే చాలా నిరాశ. అండ్ కొంతమందికి నచ్చల ఆ క్యారెక్టర్, అందుకే అనిపించలా. ఇక నెక్స్ట్ రష్మిక మందన, ఆ ఫీలింగ్స్ నిజం చెప్పాలంటే సినిమాకి దరిద్రం. అసలు ఆ ఫీలింగ్స్ సాంగ్ కోసం ఈ ఫీలింగ్స్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఆ ఫీలింగ్స్ కూడా వేస్టే, ఇది కూడా దరిద్రం కొంచెం. ఇక సునీల్ గారు దాక్షాయిని, వీళ్ళిద్దరు ఎందుకో నాకు అర్థం కాల. అసలు మంగళం సీను అనే క్యారెక్టర్కి సునీల్ గారు ఫస్ట్ హాఫ్లో చాలా బాగా న్యాయం చేశారు, కానీ పార్ట్ 2లో మాత్రం అసలు తనకి క్యారెక్టరే లేదు. వాళ్ళిద్దరు ఎందుకు, వాళ్ళ పగేమైంది? అసలు వాళ్ళ తమ్ముడిని చంపినందుకు అనసూయ పగ తీర్చుకోవాలా, మంగళం సీను పగ తీర్చుకోవాలా వాళ్ళ బామ్మర్దిని చంపినందుకు. అండ్ బన్వర్ సింగ్తో కలిసి పుష్పాని ఎదుర్కోవాలనుకున్నారు, కానీ అది మనకి చూపించాల. వీళ్ళ క్యారెక్టర్స్ అయితే వేస్ట్ అయిపోయినాయి మూవీలో. నాకైతే ఇది ఒక మైనస్ అనిపించింది. ఇక నెక్స్ట్ జాలరెడ్డి, తననైతే సరిగ్గా వాడుకోలేదు ఫ్రెండ్స్. పుష్ప 1లో ఆ రేంజ్లో పుష్ప శాత తన్నించుకొని ఈ పుష్ప 2లో తనకి స్క్రీన్ ప్రెజెంట్ ఉంటుందనుకుంటే అసలు ఏమీ లేదు. వీళ్ళిద్దరూ ఒక్కసారి కూడా కలవరు, పుష్ప అండ్ జాలరెడ్డి. అండ్ క్లైమాక్స్లో ఒక సీన్లో మాత్రమే మనకు చూపిస్తారు, అది కూడా వాళ్ళందరూ కలవడం వల్ల మనకు చూపించడం జరిగింది. అండ్ పార్ట్ 3లో తనకు సంబంధించి కొన్ని సీన్స్ ఉండబోతున్నాయని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ పార్ట్ 3 ఎందుకు, పార్ట్ 3 అవసరమా, అసలు పార్ట్ 3లో ఏముంటుందనేది ఒక ఫుల్ వీడియో చేద్దాం. పుష్ప ది రైజ్ అయిపోయింది, పుష్ప ది రూల్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప ది ర్యాంపేజ్. మరి ర్యాంపేజ్ అనేది ఎందుకు పెట్టారనేది ఫుల్ వీడియోలో చెప్పుకుందాం. అండ్ పుష్ప 3లో మన బన్వర్ సింగ్ శెఖావత్ బ్రతుకుంటాడా లేదా, పుష్ప బ్రతుకున్నాడా లేదా అనేది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం.
మరి ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి పుష్ప 2 మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి. నాకైతే 2 టైమ్స్ చూసా కాబట్టి ఓకే పర్లేదు అనిపించింది. అండ్ పార్ట్ 1 నచ్చింది, పార్ట్ 2 నచ్చింది అంటే పార్ట్ 2 అంతగా నచ్చలా, పార్ట్ 1 బాగా నచ్చింది. అండ్ సుకుమార్ రైటింగ్ పార్ట్ 1లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.